హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ మనము ఇండియన్ రైల్వే నుంచి అయితే మంచి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. 1785 వేకెన్సీ కానీ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. సౌత్ ఈస్టర్న్ రైల్వే నుంచి అయితే రావడం అయితే జరిగిందండి. నోటిఫికేషన్ వివరాలు అయితే ఇక్కడ క్లారిటీ అని మనం తెలుసుకుందాం. క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఎవరు అప్లై అనేది చేసుకోగలరు, ఈ నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకుంటే మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి అని కూడా ఇక్కడైతే చెప్పడం అయితే జరుగుతుందండి. వీడియోని లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీ అనేది అర్థమవుతుంది. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్ అయితే మీకోసం తెస్తుంటాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనం నోటిఫికేషన్ అయితే చూసుకుందామండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకుంటే సౌత్ ఈస్టర్న్ రైల్వే అండి, కోల్కతా నుంచి అయితే రావడం అయితే జరిగింది. అప్రెంటిస్‌షిప్ వేకెన్సీ కానీ ఇక్కడ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. అండ్ ఇక్కడైతే మీరు చూసుకుంటే ఈ నోటిఫికేషన్ అనేది December 27 రావడం అయితే జరిగింది. అండ్ మీరు అప్లై డేట్ అనేది లాస్ట్ డేట్ అనేది ఇక్కడ February 2 వరకు అయితే చేసుకోవచ్చు. ఇది December 31 లేకపోతే January 1 నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. ఆన్లైన్ ద్వారా మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఒకటైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి, మీరు ఇండియన్ రైల్వేలో అప్రెంటిస్‌షిప్ చేస్తే మంచి గ్రూప్ డి ఉద్యోగాలకు మీరు అప్లై చేసేటప్పుడు అయితే మీకైతే రిజర్వేషన్ అయితే వర్తిస్తుందండి. 20% అనేది CCA క్యాండిడేట్ అని మీకు అయితే కన్సిడర్ అనేది చేయడం అయితే జరుగుతుందండి. గ్రూప్ డి ఉద్యోగాల నోటిఫికేషన్లో మీరు ఆల్రెడీ అయితే గమనించే ఉంటారు. అదేవిధంగా అయితే మీకు ఇక్కడ 20% రిజర్వేషన్ అయితే వర్తిస్తుందండి. 1961 యాక్ట్ ప్రకారం అయితే అప్రెంటిస్‌షిప్ అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ అనేది 15 నుంచి 24 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది చేసుకోగలరు. SC ST వాళ్ళకు 5 ఇయర్ వరకు, OBC వాళ్ళకైతే 3 ఇయర్ వరకు, అదేవిధంగా PWD క్యాండిడేట్ వాళ్ళకైతే 10 ఇయర్ వరకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. సో గైస్, ఇక్కడ మీరు వర్క్షాప్ వైజ్గా ఇక్కడ వేకెన్సీని చూసుకుంటే ఖరగ్పూర్ వర్క్షాప్ అనేది ఫస్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ట్రేడ్ వైజ్గా వేకెన్సీ ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, మెకానిక్, డీజిల్, మెషినిస్ట్, అదేవిధంగా పెయింటర్, రిఫ్రిజిరేషన్, AC, మెకానిక్, ఈ విధంగా అయితే ప్రతి దాంట్లో అయితే ఉంటాయి. మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీ ట్రేడ్లో అనేది దేంట్లో ఎక్కువ వేకెన్సీ ఉందో అయితే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. ఈ ఖరగ్పూర్ వర్క్షాప్లో అనేది 360 వేకెన్సీ అయితే ఉన్నాయి. అదేవిధంగా సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఖరగ్పూర్ అండి 87 అయితే వేకెన్సీ ఉన్నాయి. అది నెక్స్ట్ చూసుకుంటే ట్రాక్ మిషన్ వర్క్షాప్ ఖరగ్పూర్ అండి, టోటల్ 120 వేకెన్సీ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే SSE వర్క్షాప్, అదేవిధంగా ఖరగ్పూర్ అనేది, అదేవిధంగా 28 వేకెన్సీ అయితే ఉన్నాయి. నెక్స్ట్ క్యారేజ్ వాంగన్ డిపో ఖరగ్పూర్ అండి, ఇక్కడ కూడా మీరు చూసుకుంటే 121 వేకెన్సీ అయితే ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే డీజిల్ లోకో సీడ్ ఖరగ్పూర్, ఇక్కడ 50 వేకెన్సీ అయితే ఉన్నాయి. అదేవిధంగా సీనియర్ DEE ఖరగ్పూర్ అండి, ఇక్కడ 90 వేకెన్సీ అయితే ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే TRD డిపో ఎలక్ట్రికల్ అండ్ ఖరగ్పూర్ 40 ఉన్నాయండి. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే EMU సీడ్ ఎలక్ట్రికల్ TPKR, ఇక్కడ 40 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే ఎలక్ట్రిక్ లోకో సీడ్ సంత్రగంజి అండి, టోటల్ అనేది ఇక్కడ 36 అయితే ఉన్నాయి. నెక్స్ట్ సీనియర్ DEE చక్రధర్పూర్ అండ్ టోటల్ వేకెన్సీ అనేది 93 అయితే ఉన్నాయి. ఇంకా క్యారేజ్ రాంగన్ డిపో చక్రధర్పూర్, ఇక్కడ 65 వేకెన్సీ. అదేవిధంగా ఎలక్ట్రిక్ లోకో సీడ్ టాటా అండి 72 వేకెన్సీ. అదేవిధంగా ఇంజనీరింగ్ వర్క్షాప్ సీని అండి, అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది 100 అయితే ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ట్రాక్ మిషన్ వర్క్షాప్ సీని 7 వేకెన్సీస్. నెక్స్ట్ చూసుకుంటే SS వర్క్షాప్ ఇంజన్ చక్రధర్పూర్లో ఇక్కడ 26 వేకెన్సీ అయితే ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే ఎలక్ట్రిక్ లోకోసీడ్ బొండముండాలో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది 50 అయితే ఉన్నాయి. అదేవిధంగా లోకోసీడ్ బొండముండా అండి 52 వేకెన్సీ అయితే ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే సీనియర్ DEE ఆద్రా 30 అయితే ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే క్యారేజ్ రాంగన్ డిపో ఆద్రా 65 అయితే ఉన్నాయి. నెక్స్ట్ డీజిల్ లోకోసీడ్ BKSC 33 అయితే ఉన్నాయి. అదేవిధంగా TRD డిపో ఎలక్ట్రికల్ ఆద్రా 30. నెక్స్ట్ ఎలక్ట్రిక్ లోకోసీడ్ BKSC 31. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఎలక్ట్రిక్ లోకోసీడ్ రో 25. అదేవిధంగా SSE వర్క్షాప్ ఆద్రా 24 అండ్ క్యారేజ్ వాంగన్ డిపో రాంచీ, ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ అనేది 30 అయితే ఉన్నాయి. అదేవిధంగా SRDE రాంచీ 30, TRD డిపో ఎలక్ట్రిక్ అండ్ రాంచీ 10. అండ్ ఇక్కడ చూసుకుంటే SSE వర్క్షాప్ ఇంజన్ రాంచీ 10 వేకెన్సీ అయితే ఉన్నాయండి. ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీకు ఎక్కడ ట్రేడ్లో అనేది ఎక్కువ వేకెన్సీ ఉంటే అక్కడ మాత్రమే మీరు అప్లై అనేది చేసుకోవడం ట్రై చేయండి ఫ్రెండ్స్. అప్లై వీడియోలో అయితే నేను చెప్పడం అయితే జరుగుతుంది క్లారిటీగా. అదేవిధంగా ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ అయితే గమనించాల్సి అయితే ఉంటుంది. మీరు ఏం క్వాలిఫికేషన్ ఉంటే అప్లై అనేది పెట్టుకోగలరని ఇక్కడైతే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది 10th తర్వాత మీరు IT అయితే కంప్లీట్ అనేది చేసుకొని ఉండాల్సి అయితే ఉంటుంది. 10thలో అనేది మినిమం 50% మార్క్స్తో మీరు IT అయితే కంప్లీట్ అనేది చేసుకొని ఉండాల్సి అయితే ఉంటుందండి. NCVT నుంచి కానీ SCVT నుంచి ఉన్న మీరు అప్లై అనేది పెట్టుకోవచ్చు.
అండ్ అప్లికేషన్ ఫీజు అయితే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. 100 రూపీస్ ఫీజు అయితే ఉంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకి ఎలాంటి ఫీజు అయితే లేదు. మిగతా క్యాండిడేట్ వాళ్ళైతే 100 రూపీస్ ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఆన్లైన్ ద్వారా అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ ఇక్కడ మీరు చూసుకుంటే ఓన్లీ మెరిట్ లిస్ట్ ఆధారంగా మాత్రమే ఉంటుంది. మీకు ఎలాంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ అయితే ఉండదండి. జస్ట్ ఇక్కడ మీకు మెరిట్ లిస్ట్ ఆధారంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత అయితే మీకు ఇక్కడ తీసుకోవడం అయితే జరుగుతుందండి. అయితే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకోవాల్సి అండి. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మీరు షార్ట్ లిస్ట్ అనే క్యాండిడేట్ వాళ్ళకైతే ఒక వేకెన్సీకి 5 మంది చొప్పున అయితే తీసుకున్న తర్వాత వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది పిలుస్తారు. తర్వాత వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందండి. ఫైనల్గా ఇక్కడ మెరిట్ లిస్ట్ అనేది తీయడం అయితే జరుగుతుంది. ఆఫ్టర్ మీరు ట్రైనింగ్ అనేది 1 ఇయర్ అనేది కంప్లీట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు 1 ఇయర్ అనేది అప్రెంటిస్‌షిప్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత అయితే మళ్ళీ గ్రూప్ డి ఉద్యోగాలు పడేటప్పుడు అయితే మీరు అప్లై చేసుకుంటే మీకైతే దాంట్లో 20% రిజర్వేషన్ అయితే వస్తుందండి. ఈ రిజర్వేషన్‌తో చాలా యూజ్ అయితే ఉంటుంది. ఎందుకంటే మీరు బయట ఎక్కడైనా అప్రెంటిస్‌షిప్ చేస్తే యూజ్ అయితే అంతగానం ఉండదండి. మీరు రైల్వేలో అప్రెంటిస్‌షిప్ చేస్తే మీకు బాగా అయితే ఈ మధ్యలో అయితే యూజ్ అనేది ఉంటుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మీకు రైల్వేలోనే జాబ్ వచ్చే అవకాశం కూడా ఎక్కువైతే ఉంటుంది. చూసుకుంటే అప్లై అనేది ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఎలా అప్లై చేయాలి ప్రాసెస్ ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుందండి. మిగతా సింపుల్ ప్రాసెస్ ఏ ఉంటుందండి, అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అదేవిధంగా ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకైతే యూస్ఫుల్గా అయితే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.